వెల్కమ్ బ్యాక్. ఈవీఎంల హ్యాకింగ్ అన్న అంశానికి సంబంధించి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నాయి. 70 ఏళ్లుగా వాళ్ళు చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్పు వచ్చిందా అని మాట్లాడినటువంటి విషయం. ముఖ్యంగా ఒక విలేకరు అడిగినటువంటి క్వశ్చన్, రాహుల్ గాంధీ మీరు ఈవీఎంలు హ్యాక్ చేశారు అని అంటున్నారు, ఏంటి మీ సమాధానం అంటే వాళ్ళు 70 ఏళ్లుగా చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్పు వచ్చిందా అని అన్నారు ఆవిడ. అసలు ఏంటి దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే చేస్తున్నట్ట, లేదంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసినట్ట, ఒక క్లారిటీ ఇచ్చేసినట్ట? మాట్లాడదాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బొల్లం మల్లయ్య యాదవ్ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ప్రకాష్ రెడ్డి గారు, వీరు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ కొనగల మహేష్ గారు, వీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ప్రకాష్ రెడ్డి గారు, మీరే చెప్పాలి. అంటే 70 ఏళ్లుగా వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నారని ఒప్పుకున్నట్ట, లేకపోతే ఎందుకు అలా మాట్లాడినట్టు? స్టేట్మెంట్ అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది మేడం. ముందు మిత్రులందరికీ నమస్కారం మేడం, మీకు కూడా గుడ్ మార్నింగ్. నేను ఏమంటున్నా అంటే, రేఖా గుప్తా గారి స్టేట్మెంట్ ఏమని ఇచ్చిండ్రు, ప్రశ్న ఏమని అడిగిండ్రు, వీళ్ళు సమాధానం ఏం చెప్పారు అనేదే ఇంపార్టెంట్ అవుతుంది. రేఖా గుప్తా గారిని ప్రశ్న ఏమి అడిగిండు అంటే ఈవీఎం హ్యాక్ చేస్తున్నారంటే దానికి ఒకటే ప్రశ్న, మీరు 55 ఏళ్ళ నుంచి మీరు హ్యాక్ చేసే గెలిచారా, అంటే 55 ఏళ్ళ నుంచి మీరు రిగ్గింగ్ చేసే గెలిచారా, 55 ఏళ్ళ నుంచి అంటే 55 సంవత్సరాలు మీరు పరిపాలించారుగా, ఎట్లా ఇట్లనే పరిపాలించారనేది మొదటి ప్రశ్న వస్తుంది. కాబట్టి మేము ఒకవేళ అంటే అది హ్యాకింగ్ అనేది లేకపోతే ఈవీఎంలను తారుమారు చేసుడే అయితే తెలంగాణలో మేము ఎందుకు ఓడిపోతాం, కర్ణాటకలో మేము ఎందుకు ఓడిపోతాం, జమ్మూ కాశ్మీర్ ఎందుకు ఓడిపోతాం, బెంగాల్ ఎందుకు ఓడిపోతాం, అంతెందుకు 240 ఎందుకు 400 సీట్లే వస్తుండే కదా, మేము ఇచ్చిన టార్గెట్, మేము అనుకున్న టార్గెటే వస్తుండే కదా. అందుకోసమని రాహుల్ గాంధీ గారు మాటి మాటికి అది సూటిగానే అనొచ్చు కదా, మనం అందులో అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సూటిగానే ఇన్నేళ్ళు అలానే గెలిచారా మరి వాళ్ళు అని అంటే సరిపోతుంది కదా. కానీ మీరు చేస్తే 70 ఏళ్లుగా మీరు చేస్తే తప్పు లేదు, మీరు చేస్తే తప్పు వచ్చిందా అంటే? నేను ఆమె చెప్పిన స్టేట్మెంట్, ఆమె మాట్లాడిన మాట, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఆమె చెప్పినటువంటి అంశం అయి ఉండొచ్చు, అది ఇంపార్టెంట్. కానీ నేను ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశం చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఆ స్టేట్మెంట్ మీద ఆమె పార్టీ విషయాలు నిర్ణయం చేయదు కదా, ఆ స్టేట్మెంట్ మీద నేను రియాక్ట్ కావట్లేదు. కానీ నేను అంటే ఆ స్టేట్మెంట్ మీద సీరియస్ మ్యాటర్ కదా అంటున్నా. కానీ రాహుల్ గాంధీ గారు మాటి మాటికి ఆరోపిస్తున్నటువంటి పద్ధతి ఏదైతుందో అది ఒక రకంగా మా దేశ ప్రజలను కూడా అవమానం చేసినట్టు నేను అనుకుంటాను మేడం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తున్నారు, ఇది గతంలో కూడా మరి రిగ్గింగ్ చేసి ఓట్లు వేసినారు, గతంలో కూడా మరి మీరు కొన్ని లక్షల కోట్ల దళితులను ఓటింగ్ కు రాకుండా ఓటు వేసినారు, మనం చూసాం చాలా సందర్భాల్లో. నేను రాయలసీమ జిల్లాలో కూడా ఎలక్షన్స్ కు పోయినా, అసలు రానియారు, ఓటింగ్ కు కట్టేస్తారు, లారీ ఏ ఊరికి ఊరు లారీ రానియారు, జీపు పోలీస్ జీపు రానియారు, ఎందుకంటే రోడ్లు లేని కాలంలో దొంగ బట్టలకు అడ్డం పెట్టి పడేస్తారు, ఏమంటారు లారీలను అడ్డం పెట్టేసి రాకుండా ఆపేస్తారు, ఆ ఊరికే రానియారు, పోలింగ్ డబ్బాలను గుంజేసుకుంటారు. మళ్ళీ నేను హైదరాబాద్ కూడా చూసినాం కదా మేడం, హైదరాబాద్ ఇప్పుడు కూడా జరుగుతుంది కదా, ఓల్డ్ సిటీలో ఏజెంట్ ఎవరో కూర్చుంటారు, ఎవరో గుద్దేస్తారు, దాలో పోయి దాలో క్యావతాయి దాలో అంటుంటారు బస్తీలలో. మా ఆకస్మాత్ చౌని మా ఇంటి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో రానియారు లోపలికి. ఈవీఎం బాగా జాతి ఓవరాల్ హ్యాకింగ్ కు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రాల వారీగా కూడా ఈ అంశం అయితే ఉంది కదా. నేను అందుకోసం అంటున్నాను మేడం, హ్యాకింగ్ అనే పేరు మీద ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడము, హ్యాకింగ్ అనే పేరు మీద మీరు భారత రాజకీయ అంటే ఎన్నికల వ్యవస్థను తప్పు చూపించే ప్రయత్నం, అంటే తప్పుగా ఇది ఎన్నికల వ్యవస్థ లేదు, ఇది మంచిగా లేదని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నము. నిన్న మన స్టేట్మెంట్లు వస్తున్నాయి కదా, ఒక రకమైనటువంటి స్టేట్మెంట్, దాన్ని రిపీట్ చేయదలుచుకోవాలి, ఎందుకంటే అది అర్థం కూడా కావచ్చు ప్రజలకు, కానీ అంటే అర్థమైనా కూడా మంచి పద్ధతి కాదని. కానీ బట్ నేనేమంటా అంటే ఈ పేరు ఎలక్షన్లు సజావుగా జరగట్లేదు కాబట్టి దీని మీద పోరాటము నిజావుగా ప్రజాస్వామ్యం సరిగ్గా లేదు కాబట్టి దీని మీద పోరాటం పేరు మీద ప్రపంచంలో వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇక్కడ తీసుకొచ్చి ఏదో విధంగా భారతదేశం ఒక 30 దేశాలుగా మారిపోవాలనేటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటిది నా అభిప్రాయం మేడం. రాజ్యాంగం పుస్తకం పట్టుకోవడం కాదు. గతంలో ఈవీఎం హ్యాకింగ్ లకు సంబంధించి మీరు మాట్లాడలేదా? అప్పుడు లేదు మేడం, నేను కావాలంటే మా తీర్మానాలన్నీ పుస్తకాలు ఉన్నాయి మేడం నా దగ్గర. మీరు అందుకోసం ఈవీఎంలు హ్యాకింగ్ చేశారని ఎవరు అనలేదు మేడం. మీరు ఈవీఎంలను పెట్టింది మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దాని అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద 99లో, అంతకుముందు అంతకంటే ముందు 99లో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కొన్ని సెలెక్టెడ్ అసెంబ్లీలలో సెలెక్టెడ్ పార్లమెంట్లలో ఈవీఎంలు వచ్చినాయి. ఆ తర్వాత 2004లోనే ఈవీఎంలు వచ్చినాయి మేడం, అంతకుముందు ఈవీఎంలు లేవు. కాబట్టి మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది, బీజేపీ అంటే ఇంట్రడ్యూస్ అయినట్టు ఆయనకి ఎలక్షన్ కమిషన్ బీజేపీ ప్రభుత్వం దాన్ని కొనసాగించింది.
ఇంకా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కొనసాగింది కదా. మరి వాజ్పేయి గారు ఎందుకు ఓడిపోయారు, మన్మోహన్ సింగ్ ఎందుకు గెలిచారు, రెండోసారి మన్మోహన్ సింగ్ గారు ఎందుకు గెలిచారు ప్రధానమంత్రిగా? ఒక ఈవీఎంలే వాళ్ళ చేతుల్లో ఉన్నాయనుకుంటే మరి వాళ్ళు గెలవకూడదు కదా. మరి నేను ఎవరు చేస్తున్నారని చెప్పడానికి నేను చెప్తున్నాను మేడం. మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధానమంత్రి కానీ కాకూడదు కదా, మొదటిసారి ప్రధానమంత్రి కావద్దు కదా. అందుకోసమనే ఈవీఎంల పేరు చెప్పి ఈవీఎంలను బదనాం చేసో, లేకపోతే అసలు ఈవీఎంల బదనాం, ఈవీఎం సమస్య కాదు మేడం, ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ సరిగ్గా లేదు అని రెచ్చగొట్టి ఆ ద్వారా పబ్బం అంటే మీరు మంట పెట్టేటువంటి సడి మంటలు పెద్ద మంట పెట్టేట ప్రయత్నం, అది నేపాల్ ఎగ్జాంపుల్ గా చూపించా, ఇంకో ఎగ్జాంపుల్ చూపించా చెప్పదలుచుకున్నాను మేడం. ఆ దిశగా దేశాన్ని బంగ్లాదేశ్, నేపాల్ గా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది భారతదేశానికి మంచిది కాదని చెప్తున్నారు. మహేష్ గారు, మీరు గెలిస్తే ప్రజా తీర్పుతో గెలిచినట్టు, బీజేపీ గెలిస్తే మాత్రం హ్యాక్ చేసి గెలిచినట్టు అన్నటువంటి విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ఇది బీజేపీ నుంచి వస్తున్న క్వశ్చన్. అభివృద్ధి చెందుతున్న భారతదేశం టెక్నాలజీని పుచ్చుకొని ఇంకా పాత బ్యాలెట్ పద్ధతులు కాకుండా కొత్త పద్ధతుల్లో ఈ దేశ ఎన్నికల వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి. అక్కడక్కడ చెదురుమూడు సంఘటనలు, బూత్ రిగ్గింగ్స్ ఇట్లాంటివి కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక పక్కడబందీగా ఇంకా ఎవరి జోక్యం లేనటువంటి, ఎవరు ప్రభావం చూపనటువంటి ఒక వ్యవస్థను పటిష్టంగా తీసుకురావాలని ఈవీఎం సిస్టాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఈ దేశానికి మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అవుతారు, వీళ్ళు ఆ ఈవీఎం ని వాళ్ళ చెప్పు చేతలో నడిపిస్తారనే మాట మాకు ఆ రోజు ఐడియా లేదు. అయితే ఒక మాట ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, మేము ఏ రోజైతే ఈవీఎంలను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత యూపీఏ 2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యిండ్రో, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దాన్ని విమర్శిస్తూ అసలు ఈవీఎంలను నమ్మొచ్చా, డెమోక్రసీ అట్ రిస్క్, కెన్ వి ట్రస్ట్ అవర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అని జీవీఎల్ నరసింహారావు గారని వీరి పార్టీ రాజ్యసభ సభ్యులు, వారు రాసిన పుస్తకం అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది, మీరు కూడా ఆన్లైన్ లో చదువుకోవచ్చు. జీవీఎల్ నరసింహారావు గారు మా పార్టీ వారు కాదు అని ఏమన్నా ప్రకాష్ అన్న చెప్తే అప్పుడు దానికి మనం మరో విధంగా మాట్లాడాం. కానీ బీజేపీ ప్రముఖ నాయకులు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు డెమోక్రసీ ఎట్ రిస్క్ అని ఈవీఎంలు నమ్మొచ్చా అనే కోణంలో 2009లో పుస్తకం రాసినటువంటి వ్యక్తులు. ఆ సందర్భంగా ప్రధాన బీజేపీ నాయకులందరూ కూడా ఈవీఎంలు అనేది డెమోక్రసీకి ఒక బ్లాక్ స్పాట్ లాంటివి అని చెప్పి ఆ రోజు విమర్శ చేసింది. మేమేమన్నాం అంటే, మేము నిజాయితీగా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు అప్పటి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పినాం. కానీ మాకు తెలియదు ఇవన్నీ, దీనిలో ఇన్ని దానికి పెద్ద వ్యవస్థలు వస్తాయి, ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్లు వస్తాయి, లేదా ఇంకో రకంగా ఈవీఎంలను చెరబడతారు, తద్వారా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ఎలక్షన్లనే అపహాస్యం చేస్తారని మేము ఆ రోజు ఊహించలేకపోయింది. ఆ ప్రశ్న తప్పు జరిగిందనే మీరు ఊహించుకుంటున్నారు, అక్కడ తప్పు జరగలేదు, ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వినండి మేడం. సో ఢిల్లీలో విలేకరి అడిగితే 70 ఏళ్ల నుంచి వాళ్ళు చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్ప అంటే, సరే 70 ఏళ్ల నుంచి ఏం జరిగింది, ఏం జరగలేదు ప్రజల కళ్ళ ముందు ఉంది. మేము ఏ రోజు అంతకుముందు ఈవీఎంలు లేవు, మేము వాటిని హ్యాక్ చేసింది లేదు. ఈవీఎంలు హ్యాక్ చేసేది ఉంటే మేము ఇంట్రడ్యూస్ చేయకపోతుంటాం, ఇట్లాంటి ఒక రోజు వస్తుందంటే అది వేరే విషయం అనుకోండి. కానీ ఇప్పుడు మేము చేస్తున్నాం కదా, మాదేం తప్పు, వాళ్ళు చేస్తే తప్పు లేదా అనే కోణంలో వాళ్ళ తప్పును ఒప్పుకునే ప్రయత్నం ఢిల్లీ ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. వారి నిజాయితీని మనం డెఫినెట్ గా అభినందించాలి. మోడీ గారు ఈ దేశవ్యాప్తంగా ఈవీఎంల పేరుతో ఆడుతున్న డ్రామాను వారు బయట పెట్టినట్టుగానే భావించాలి. ఒకటి. రెండు, నేనేమంటున్నా, ఎస్ కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుంది, కొన్ని రాష్ట్రాల్లో ఓడిపోతుంది. మూడ్ ఆఫ్ ద నేషన్ కు భిన్నంగా ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది ఎందుకు వస్తుందనే ఆలోచనలో కొంచెం లోతుగా దీని మీద అధ్యయనం చేస్తే, ఆర్టీఐ అప్లికేషన్స్ పెట్టి ఓటర్ డేటా అడిగితే ఓటర్ డేటా ఇవ్వరు, ఓటర్ లిస్ట్ ఇవ్వరు. ఒక 7 ఫీట్ల హైట్ ఉన్న ఒక రూమ్ నిండా కాగితాలు మా ముఖం మీద పడేసి ఇవే చదువుకోండి అంటారు, ఒక అసెంబ్లీకి సంబంధించినవి. దాంట్లో కూడా ఒక 6 నెలలు మొత్తం టీం అంతా కూడా కూర్చొని, రాహుల్ జీ అండ్ టీం కూర్చొని మొత్తంగా క్రోడీకరించి తీసుకొచ్చిన ఓట్ల చోరీ గురించి మీ అందరికీ తెలుసు. దేశం అందరూ నివ్వరపోయింది. ఏది, ఒక మహదేవ్పూర్ అనే ఒక అసెంబ్లీ పరిధిలోనే లక్ష ఓట్లు దొంగ ఓట్లు తేలితే, అంటే ఎక్కడెక్కడో 10 ఓట్లు, 20 ఓట్లు, ఇల్లు లేనోనికి ఓటే, లేదంటే ఒక ఇంట్లో ఒక చిన్న రూమ్ నెంబర్ వేసి 50-60 ఓట్లు, లేదంటే
అసలు ఏమంటారు ఆ అడ్రస్ లో లేదు, 0 హౌస్ అని పెట్టి ఇష్టం ఉన్నట్టుగా ఓట్లు చేర్చి ఈ రకంగా ఒక అసెంబ్లీ పరిధిలో మాకున్న స్పష్టమైన డేటాను మీ అందరి ముందు పెట్టడం జరిగింది. వాళ్ళందరి గురించి కూడా మీకు వివరించడం జరిగింది. సో మొన్నటికి మొన్న డిలీషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, టార్గెటెడ్ డిలీషన్స్ ఎట్లా జరుగుతున్నాయి అనేది కూడా రాహుల్ గాంధీ గారు వారి ప్రెజెంటేషన్ లో చూపించడం జరిగింది. ఆధారాలు కూడా మీ అందరి ముందు పెట్టింది. ఏది మీడియాను ఫేస్ చేయలేక పారిపోవడం కాదు, 400 మంది మీడియా సమక్షంలో, 400 మంది జర్నలిస్టుల సమక్షంలో వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూ వాళ్ళందరికీ ఆ సమాచారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఎన్నికల వ్యవస్థ ప్రభుత్వంతో స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వంతో కొల్యూడైంది. ఎలక్షన్ కమిషన్ గా ఉన్నటువంటి జ్ఞానేష్ కుమార్ అనే ఒక పెద్ద మనిషి సీసీటీవీ ఫుటేజ్లు బయటకు ఎలా ఇస్తారు వీళ్ళు అడుగుతున్నారు అని, అసలు ఓటింగ్ ఎట్లా జరుగుతుందో క్రాస్ చెక్ చేసుకోవడానికే సీసీటీవీలు పెడతారు అక్కడ, అదేం ప్రైవసీ వీడియో కాదు. ఒకటి, మొన్న రాజ్యసభ ఎలక్షన్ జరిగింది. రాజ్యసభ ఎలక్షన్ లో పైన లోపల బ్యాలెట్ లో వాళ్ళ స్టాంప్ వేసిన తర్వాత బయటకు వచ్చి డబ్బాలో వేసేదంతా మనం లైవ్ లో టెలికాస్ట్ లో చూడలేదా జోష్న గారు? చూసాం కదా. కంగనా రనౌత్ గారు ఇంకా చాలా మంది ప్రముఖులు, సినిమా పెద్దలు, వాళ్ళందరూ కూడా రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఓట్లు డబ్బాలో వేసేది మన ఎదురుగా లైవ్ లో పెట్టి చూపించారు కదా. మరి గదే కదా మేము అడిగింది కూడా. ఈ 18 మంది ఎవరు, ఒక్క పేరు మీద 18 మంది ఎట్లుంటారు, తండ్రుల పేర్లు XYZ ఎట్లుంటాయి, ఆ హౌస్ నెంబర్ 0 ఎట్లుంటాయి, అసలు ఒక్కింట్లో 50 మంది ఎట్లా బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు అనేది మీ వివరణ. ఎస్, నేను అదే చెప్తున్నాను. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోడీ గారు చెరబట్టారు, దీనిలో అనుమానం అవసరం లేదు. అన్ని ఆధారాలు రాహుల్ గాంధీ గారు ఇప్పటికే ఇచ్చున్నారు. ఈసీ కూడా వీళ్ళతో కొల్యూడైంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటంలో ఈసీ పాత్ర కూడా ఉంది. సో ఈ దేశంలో మళ్ళీ జంజీ లాంటి ఒక ఉద్యమం వచ్చి ఈ నేపాల్లో జరిగిన విధంగానే ఈ దేశాన్ని పాలిస్తున్న వాళ్ళు దేశం వదిలి పారిపోయే రోజులు వస్తాయి, మీరు చూస్తూ ఉండండి. ఓకే, మల్లయ్య యాదవ్ గారు, ఏంటి ఈవీఎంల హ్యాకింగ్ సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ముఖ్యంగా మీరు అంటే ఒక 1 month బ్యాక్ అనుకుంటా, 15 days బ్యాక్ వేసుకోండి, ఈ గుర్తులకు సంబంధించి వీటిపైనే ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఉన్నారు. అది కాకుండా ముఖ్యంగా ఈవీఎం హ్యాకింగ్ కు సంబంధించి మీ స్టాండ్ ఎట్లా ఉంది ఏంటి? అంటే ఈరోజు రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలనుకునేటోళ్ళు ఒకప్పుడు ప్రజల్ని నమ్మేయటానికి హామీలు ఇచ్చారు. ఈరోజు ఆ హామీలు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలనుకుంటే ఈ మిషన్లని, వ్యవస్థని వాడుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు బ్యాలెట్లు పెట్టినప్పుడు చూసినాం, బూతుల రిగ్గింగ్లు, సిరాలు పోయటం, బాక్స్లు ఎత్తుకుపోవటం జరుగుతూ ఉండే. దానికి అనుగుణంగా మామూలుగా మారవాలనే ఆలోచనతో ఒకవేళ ఎలక్ట్రానిక్ మిషన్ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు దీంట్లో లోటుపాట్లు ఏంటి, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఆ రోజు ఇంట్రొడ్యూస్ చేసిన ప్రభుత్వం అనుకుంటది. కానీ ఆ రోజు కూడా మామూలుగా మనకి ఏదైనా అవకాశం ఉంటే మనము అనుకూలంగా మార్చుకోవాలనే ఒక ఆలోచనతో మరి చేసిదా, లేకపోతే బ్యాలెన్స్ సిస్టమ్ లో లోటుపాట్లను గుర్తించి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని చేసిదా అన్నది ఆలోచిస్తే దీంట్లో లోటుపాట్లు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎన్నికలు జరిగితే ఓటేసిన తర్వాత ఓటర్కి స్లిప్ ఇస్తామని చెప్పి చెప్తాము, కానీ ఇంతవరకు స్లిప్ రాదు. శాంపుల్ గా ఒక 5-10 వస్తే ఆ తర్వాత ఓటర్లు ఏ బూతులలో వినియోగించుకుంటారో ఆ బూతులలో మామూలుగా మాక్సిమం అంటే 1000 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. ఆ 1000-1200 ఓట్లకు కూడా స్లిప్పులు ఇచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. శాంపుల్ గా ఒక 5-10 వచ్చేస్తాయి. ఈ సిస్టమ్ లో ఉన్న లోటుపాట్లని సర్దిద్దుకునే పరిస్థితి లేక వీటిని అధికారంలో ఉన్నోళ్ళు ఏ రకంగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి ఉపయోగించుకుంటా ఉన్నాయి. మరి దీన్ని అగ్రదేశాలైన అమెరికా కూడా ఈరోజు బ్యాలెట్ సిస్టమ్ లోనే ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది. ఇతరత్ర దేశాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు. మన దగ్గర మాత్రం దీనివల్ల ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి అధికారంలో ఉన్న వాళ్ళు ఆ ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల కమిషనర్ని, ఇప్పుడు శేషన్ లాంటి వాళ్ళు ఉంటే ప్రభుత్వాలకు కూడా ఒక వణుకుండేది. ఎన్నికల కమిషన్ అంటే ఎట్లా ఉంటది ఏంది అనేది ఈ దేశానికి సామాన్యుడు కూడా తెలియజేసిన వ్యక్తి శేషన్. మరి అటువంటి వ్యక్తులు ఈ రోజు లేకుండా రబ్బర్ షాప్ లాంటి వాళ్ళని మన కలుసైగళ్లలో ఉండేటోళ్ళని ఎన్నికల కమిషన్ సంబంధించిన విధులలో నిర్వహించే విధంగా అవకాశం ఇచ్చి వాళ్ళని వీళ్ళకి రబ్బర్ శాంపుల్ గా వాడుకొని వీళ్ళకి కావాల్సిన పనులని చక్కబెట్టుకునే పనులలో ఈ రోజు ప్రభుత్వాలు ఉన్నాయి.
వలస కూలీలు ఎవరైనా మామూలుగా ఇక్కడ నుంచి ఎక్కడైతే నేటివ్ లో ఉంటారో అక్కడి నుంచి ఆ ఓటర్ నమోదు అయిన తర్వాత పని వృత్తి రీత్యనో ఉపాధి రీత్యనో వేరే ప్రాంతాలకు పోతారు. వేరే ప్రాంతాలకు పోయినంత మాత్రాన్ని ఇక్కడ లేడని చెప్పేసి వేల ఓట్లను ఒకటేసారి తీసివేసే కార్యక్రమాన్ని మొదలు పెడితే మరి ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడే ఉండటానికి అవకాశాలు లేవు. ఉద్యోగ రీత్యా పోతారు, వ్యాపార రీత్యా పోతారు, ఉపాధి రీత్యా పోతారు. వేరు వేరు ప్రాంతాలలో ఉపాధి కోసం పోయేటోళ్ళ పేర్లను తొలగిస్తామని చెప్పారంటే ఎక్కడ కూడా ఈ రోజు జనాభా మామూలుగా అక్కడ నమోదైన వాళ్ళు వేరే ప్రాంతాలలో నమోదు చేసుకునే అవకాశం ఉండదు. వేరే ప్రాంతాలలో నమోదు చేసుకోకపోతే ఈ దేశ పౌరులుగానే పరిగణించే అవకాశం ఉండదు. కాబట్టి ఈ వ్యవస్థలో అసలైన పెను మార్పులు తీసుకురావడానికి పునాది నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ ఎటువంటి మల్లయ్య యాదవ్ గారు ఒకరికి ఒక ఓటే ఉండాలి అంటే అది రావాలంటే ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాము. ఊళ్ళో ఒకటి ఉంటది, సిటీలో ఒకటి ఉంటది, రకరకాలుగా అంటే ఎంపీ ఎన్నికలకు ఒకసారి ఇస్తారు, రకరకాలుగా ఉంటాయి కదా. ఒక్కొక్కరికి 10 ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, అవి బయట పడుతూనే ఉన్నాయి. సో ఏంటి మరి దీనికి ఏంటి మీరేమనుకుంటున్నారు సొల్యూషన్? ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు మామూలుగా ఓటర్ గా నమోదు చేసుకుంటాడు, ఆ నుంచి ఇంకో దగ్గరికి కిరాయిల్లు మారినప్పుడు లేకపోతే ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారినప్పుడు అక్కడ కూడా ఓటర్ రాపించుకుంటున్నారు. మీరు అన్నట్టు ఒక్క వ్యక్తికి 10 ఓట్లు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి ఊర్లతో పాటు సిటీలో కూడా వేరు వేరు ప్రాంతాలలో. వీటన్నిటినీ మామూలుగా ఏం చేయాలనేది మిగతా టైంలో ఆలోచించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు అడావుడి చేసి దీన్ని ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని అంటున్నారు. ఆధార్ కార్డు లింక్ అన్నారు. ఆధార్ కార్డు లింక్ మీద మామూలుగా ఆధార్ కార్డులో ఎక్కడో ఒక దగ్గర ఉంచుకోవడానికి అవకాశం ఉంటే మిగతా ఎన్నున్నా కానీ తీసేసే ప్రక్రియ అని చెప్పేసి అని అన్నారు. అది ఇంతవరకు సజావుగా జరగట్లేదు. టెక్నికల్ గా సాంకేతిక లోపాలని ఆసరాగా చేసుకొని ఏ ప్రభుత్వానికి ఉపయోగపడే విధమైన సిస్టమ్ ని ఆ ప్రభుత్వాలు వినియోగించుకునే పద్ధతులలో ఈ రోజు ఈ సిస్టమ్ ను వాడుకుంటున్నారు తప్ప ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసే మనం ఇచ్చిన హామీలతోనో మన మీద నమ్మకంతోనో విశ్వాసంతోనో అధికారంలో అంటే మల్లయ్య యాదవ్ గారు ఇప్పుడు బీహార్ లో చేసిన ఎస్ఐఆర్ దానికి ప్రాక్టీసే కదా, అది మాకే ఒక విధంగా చెప్పాలంటే. మహేష్ గారు పిలిచిరు ఎవరు? మల్లన్న అయిపోయినాక నాకు ఒక అవకాశం. చెప్పండి మల్లయ్య యాదవ్, అదొక ప్రాక్టీసే కదా. అంటే దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి కరెక్ట్, ఇప్పుడు దానిపైన పెద్ద ఎత్తున ఆందోళన వివాదాలు నెలకొన్నటువంటి క్రమంలో ఒకవేళ అది లేదంటే మొన్న సుప్రీం కూడా చెప్పింది దాన్ని రద్దు చేసి తీరుతామని చెప్పేసి అన్నారు. సో ఇది అటెంప్టే కదా. బీహార్ లో 100% ఓటు చోరీనే జరిగింది. నిజమైన ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళని తొలగించే ప్రక్రియ అంటే కుట్రపూరితంగానే జరిగింది. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఏరువైతే పేరు మీద మామూలుగా ఏ ప్రాంతాలలో మనకు ప్రభావం లేదు, ఏ ప్రాంతాలలో మనకు ఓట్లు పడవు అని చెప్పేసి అని అనుకుంటారో ఆ ఓట్లు పడవు అనుకున్న ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆ ప్రాంతాలలో ఓట్ల ఏరువేత కార్యక్రమం పేరు మీద ఓటు చోరీ జరిగింది. దాని మీద సంపూర్ణమైన విచారణ జరగాలి, న్యాయం జరిగేంత వరకు పోరాటం జరగాలి. మహేష్ గారు, నేనేమంటున్నా మీరు అడిగిన దానికి కొనసాగింపు కానీ బీహార్ లో జరిగింది ఏంది జ్యోత్స్న గారు, మీరైనా నేనైనా మనందరం కూడా ఆధార్ కార్డే అన్నిటికీ మూలం అనుకున్నాం. ఆధార్ కార్డు ఇంట్రడ్యూస్ చేసినప్పుడే ఈ దేశ పౌరుడికి ఇచ్చే ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఇది అని చెప్పినాం. చెప్పి దాన్నే గృహిణుల వంట గ్యాస్ కనెక్షన్ నుంచి పాస్పోర్ట్ వరకు దాన్ని ఆధార్ బేస్ కార్డు కింద ఆధార్ ని పెట్టాం. అంటే ఆధారిత ప్రమాణ పత్రం కింద ఆధార్ కార్డే ఉంది అందరికి. ఇప్పుడు బీహార్ లో ఎస్ఐఆర్ చేపట్టినప్పుడు ఎంత విడ్డూరంగా వీళ్ళు చేశారంటే 65 లక్షల మంది ఓటర్ల ఓట్లు డిలీట్ చేశారు. దానిలో చాలా మందిని, కొన్ని వేల లక్షల మందిని బతుకున్న వాళ్ళని చనిపోయిన వాళ్ళ కింద చూపిస్తూ డిలీట్ చేశారు. అది వాళ్ళు ఏం ఫీల్డ్ విజిట్ పోయి చేయలే, ఎక్కడో రూమ్ లో కూర్చొని వాళ్ళకు ఒక ఆదేశాలు ఏవైతే వచ్చినాయో ఈ వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఈ బూత్ లో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈ బూత్ లో ఆర్జేడీ గెలుస్తుంది, ఈ బూత్ లో ఈ పార్టీ గెలుస్తుంది, మన పార్టీ ఎక్కడ హోల్డ్ ఉందో అక్కడ వదిలేసి అవతల పార్టీలు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాయి ఆ వాటిని మాత్రమే డిలీట్ చేయమనే ఆదేశాల మేరకు, అందుకే నేను అన్నా మోడీ ఈసీ కొల్యూడై చేసింది ఈ పని. ఆ ఎస్ఐఆర్ అనే ప్రక్రియలో 65 లక్షల ఓట్లను తొలగించారు. అప్పుడు ఏమంటారంటే ఆధార్ కార్డు అసలు మేము ప్రామాణికంగా తీసుకోము, ఓటర్ ఐడి కార్డు ఇవ్వడం కోసం అని అంటారు. ఇది ఎంత విడ్డూరము జ్యోత్స్న గారు. సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. వాళ్ళు ఏమంటారు, సుప్రీంకోర్టులో ఏం చెప్పారు, మేము పాస్పోర్ట్ ను ఆధారంగా చేసుకొని ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నాము, లేదా ఇతరత్ర 1-2 డాక్యుమెంట్స్ ఆధారం చేసుకొని ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నాము అని చెప్తారు. ఈ ప్రాసెస్ లో పాస్పోర్ట్ కు ఇష్యూ చేయడానికి కూడా ఆధార్ కార్డే కదా ఆధారం.
మరి దీన్ని ఎంత వింత పోకరా. రెండోది, మన దేశంలో పాస్పోర్ట్ 140 కోట్ల జనాభాలో పాస్పోర్ట్ ఉన్నది కేవలం 9 కోట్ల మందికి మాత్రమే. 9 కోట్ల మందిలో బీహార్ లాంటి ఒక వెనకబడిన రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు? అంటే ఆధార్ కార్డుని ఆధారంగా చేసుకున్నాము, మేము అది పరిగణలోకి తీసుకోము, ఇది కన్సిడర్ చేయమని డిలీట్ చేస్తూ పోతా 65 లక్షల ఓట్లు డిలీట్ చేస్తే చివరికి సుప్రీంకోర్టు మొట్టికాయలేసి మళ్ళీ వాళ్ళందరినీ చేర్చాల్సిందే, వాళ్ళందరి మీద మళ్ళీ రివిజన్ జరగాల్సిందే అనే మాట చెప్పారు. సో ఈ రకంగా ఒక దేశంలో ఒక ఓటర్ ఐడి కార్డు కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం. ఒక దేశంలో ఒకే ఆధార్ కార్డు కోసం ప్రయత్నం చేస్తే అసలు ఆటోమేటిక్ గా కావాలి, ఎందుకంటే ఆధార్ కార్డు బయోమెట్రిక్ ఉంటది. దాదాపు ఇప్పుడు సపోజ్ మీరే గాని మనలో ఎవరో గాని ఆధార్ కార్డు స్టేషన్ కు పోయి సెంటర్ కు పోయి మీరేమైనా పేరులో చిన్న కరెక్షను లేదా కొత్త ఫేస్ అప్డేట్ కోసమో లేదా ఏదైనా అడ్రస్ వివరం మార్చుకోవడం కోసమో పోతే మీ బయోమెట్రిక్ అడుగుతారు, అంటే మీ తంబులు పెట్టమంటారు. 2000లకు సంబంధించిన అన్ని ఫింగర్స్ థంబ్స్ తీసుకుంటారు. ఆ తీసుకున్న దాన్ని 140 కోట్ల జనాభాతో పోల్చి వారం రోజుల ప్రాసెస్ పడుతుంది. అది ఒక్కసారి యాక్సెప్ట్ కాగానే అది ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తుంది మెషిన్. అవన్నీ కూడా ఒకటెనుకొకటి సెర్చ్ చేస్తూ 140 కోట్ల జనాభాను మన ఒక్క సింగిల్ ఫింగర్ ప్రింట్స్ తోని చెక్ చేస్తారు, బయోమెట్రిక్స్ తోని చెక్ చేస్తారు. అంత ప్రూఫ్ గా ఆధార్ తెచ్చినప్పుడు ఆధార్ పనికిరాదంటారు బీజేపీ ఈసీ కలిపి. సో నేనేమంటున్నా, ఈ రకంగా మొన్న కూడా కర్ణాటకలో కూడా మీరు చూసారు కదా, ఒక వ్యక్తి ఓటు ఉండదు, బిఎల్ఓ అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క బంధువు నీ ఓటు ఎందుకు డిలీట్ చేసుకున్నావని ఆ మేడం ఆ పెద్ద అడిగితే నేనెందుకు డిలీట్ చేసిన అని ఆ తర్వాత వెరిఫై చేసి చూస్తే వీళ్ళ పక్కింటి ఆయన ఈయన లేడని చెప్పి డిలీట్ చేసినట్టుగా ఒక రికార్డ్ వస్తుంది. మళ్ళీ వీళ్ళ పక్కింటి ఆయన దగ్గర పోయి అడిగితే నాకేం తెలుసు అని ఆ పక్కింటి ఆయన 14 ఓట్లు డిలీట్ చేసినట్టుగా చూపించారు. అది మొత్తం ఎక్కడ జరిగిందని చూపిస్తే మన రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఒక ఓటర్ డిలీషన్ ఫామ్ నింపడానికి కమ్సే కమ్ ఒక అర్ధగంట టైం పడుతుంది. ఎంత ఎక్స్పర్ట్ అయినా 15-20 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. కానీ ఆ స్పెసిఫిక్ గా ఎవరైతే పిలిపించి మాట్లాడిచ్చారో ఆ రోజు స్టేజ్ మీద ఆయన ఓటు కేవలం 36 సెకండ్స్ లో డిలీట్ చేశారు. అది కూడా మబ్బుల 4 గంటలకు డిలీట్ చేశారు. అది నిజంగా సాధ్యమయ్యే పనేనా ఊర్లలో? మబ్బుల 4 గంటలకు లేచి ఎవడన్నా 36 సెకండ్లలో, అంటే 1 నిమిషం లోపల ఓటర్ డిలీషన్ ఫామ్ నింపి సబ్మిట్ చేయడం, డిలీట్ అయిపోవడం జరుగుతుందా? ఇది అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది వ్యవస్థీకృత నేరం. దాన్ని ఎక్కడో కాల్ సెంటర్ లో కూర్చొని టార్గెట్ ఓటర్స్ ఇచ్చి వీళ్ళని డిలీట్ చేయమనే కాంట్రాక్ట్ ఇచ్చి చేపిస్తున్నారు. దీని వెనకాల ఈసీ కూడా మద్దతుగా ఉంది. మోడీ ఎట్లాగో ఓట్ చోరీయే. మోడీ ఒక మాట చివరిగా ఒక మాట, దేశవ్యాప్తంగా మోడీ ఏం దేశవ్యాప్తంగా యువత ఏం చెప్తున్నారు? ఓట్ చోర్ గద్దీ చోడు, అంటే ఓట్ చోరీ ద్వారా గద్దెనెక్కిన మోడీ గారు గద్దె దిగండి అని దేశవ్యాప్తంగా యువత నినాదాలు ఇస్తుంది. ఇది ఒక రోజు నేను అదే అంటున్నాను, నేపాల్ లాంటి ఒక రోజు ప్రకాష్ రెడ్డి గారు ఈవెన్ కోర్టు పరిధిలో కూడా ఈ అంశం వెళ్ళినప్పుడు కోర్టు కూడా ఒకటి చెప్పింది, ముఖ్యంగా ఇంత పెద్ద ఆందోళన వస్తున్నప్పుడు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు తొలగించాల్సినటువంటి అవసరం ఉందని వ్యాఖ్యానించింది. సో ఆ దిశగా వెళ్లకుండా రాజకీయంగా వాళ్ళు వేస్తే కౌంటర్ వేయాలి అన్న దిశగానే వెళ్తున్నారు తప్ప క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అటు ఎలక్షన్ కమిషన్ కూడా చేయట్లేదు అనేది ఒక విమర్శ. మేడం, నేను 3 వాళ్ళు పెద్దలు లేవనెత్తిన అంశాల గురించి, ఈవెన్ 2 పార్టీల నాయకులు లేవనెత్తిన అంశాల గురించి మాట్లాడతాను మేడం. ముందు నేను ప్రజలు అంటున్నారు ఓట్ చోర్ గద్దీ చోడని. ఎవరంటున్నారో ఇప్పటిదాకా చెప్పారు. రాహుల్ గాంధీ తప్ప ఎవరంటలేరు రాహుల్ గాంధీ తప్ప. ఎందుకు అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో నేపాల్ లాంటి ఒక పోరాటం జరగాలి, ప్రజలు తుపాకులు పట్టుకొని బయటికి రావాలి, అల్లా కల్లోలం జరగాలి దేశం. దానికోసమే ఇక మంట పెట్టి అది మంటలకి ఉండలేదు, నీళ్లు పోతా ఉన్నాయి, నీళ్లు పడతా ఉన్నాయి పైనుంచి. ఇలా మంటల అసలు మంట పెడదామంటేనే వస్తలేదు అనేటువంటిది నాకున్న అభిప్రాయం. అందుకోసమే ఆ మంటలో చలి కాచుకుందాం, ఆ చలి మంట అన్నది ఆ మంట వేసి చలి కాచుకుందాం అనేటువంటి ఒక దుర్మార్గపు విదేశీ శక్తుల యొక్క ప్రయత్నం అది. ఆ శక్తులే వీళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ శక్తులే వీళ్ళు. కాబట్టి వీళ్ళకు ఈ దేశంలో నేపాల్ లాంటిదో బంగ్లాదేశ్ లాంటి ఒక పోరాటం జరగాలి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని తుపాకీ ద్వారా తీసేసేయాలి. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు నేను 2వ పాయింట్కి వస్తున్నా మేడం. నేను 2వ పాయింట్కి వస్తున్నా. అయిపోయినాక వాళ్ళన్నీ చెప్పిన దానికి మీరు విన్నారు కదా నేను చెప్పిన 2వ పాయింట్,
కర్ణాటకలో జరిగింది, లేకపోతే ఇంకో బీహార్ లో జరుగుతుంది, ఇంకో దగ్గర జరుగుతుంది. నాకు మొదటి సంశయం ఏంటంటే ఆధార్ కార్డ్ అనేటువంటిది అన్నిటికీ అవసరం లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను కావాలంటే కాపీ పంపిస్తాను మీకు. ఆధార్ కార్డు అన్నిటికీ అవసరం లేదు, ఆధార్ కార్డు సీక్రెట్, ఆధార్ కార్డు బయట పెట్టొద్దు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ అది. ఇప్పుడు ఆధార్ కార్డు మాత్రం అన్నిటికీ ఆధారం. ఇది ఇప్పుడున్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అభిప్రాయం. మరి ఆ జడ్జిమెంట్ తప్ప ఈ జడ్జిమెంట్ కరెక్టా? ప్రజలు నిర్ణయించుకుంటారు, ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు సుప్రీంకోర్టు గురించి కూడా ఆలోచిస్తారు. నేను అది జడ్జిమెంట్ ఆలోచించాల్సింది మీరే కదా ప్రకాష్ రెడ్డి సార్. ఎందుకంటే గతంలో ఆ సీక్రసీ మెయింటైన్ చేయాలని అన్నారు, అది మనందరికీ తెలిసిందే. సుప్రీం ఆ విధమైనటువంటి ప్రజల సమాధానం చెప్పాలి కదా సార్. ప్రకాష్ రెడ్డి సార్, అంటే మీరు అన్నదానికి అడుగుతున్నాను. అది మనకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. సుప్రీం కు సంబంధించి ఆ తీర్పు ఉండే ప్రజల విషయాలు బయట పెట్టొద్దు, ఆధార్ ఎట్టి పరిస్థితి. కానీ ఇప్పుడు అన్నింటికి వాడుతున్నటువంటి క్రమంలో ఏది కావాలన్నా ఆధార్ కనెక్ట్ చేయడం అనేది కంపల్సరీ కదా. సో ఇప్పుడు ఎందుకు దీనికి వద్దు అనేది క్వశ్చన్. అది డెసిషన్ మీ చేతుల్లో కదా ఉంది. నా చేతిలో కదా మేడం. నేను ఒక రెండు మూడు అంశాలు అందుకోసం కంప్లీట్ చేస్తాను. అప్పుడు హైదరాబాద్ లో మీ టీవీలో కూడా వచ్చినటువంటి వార్త అది. నిజామాబాద్ లో ఒక 10 మంది రోహింగ్యాలకు పాస్పోర్ట్ వచ్చింది. హైదరాబాద్ లో ఉన్న రోహింగ్యాలకు 20,000 మందిరా 30,000 మందిరా బంగ్లాదేశ్ ఎంత మందిరా మీకు నాకు తెలియదు. కానీ అందరికీ ఆధార్ కార్డు ఉంది, అందరికీ పాస్పోర్ట్ వచ్చింది, అందరికి రేషన్ కార్డు వచ్చింది. ఎవరిచ్చిండ్రు మీరు చెప్పండి? ఎవరిచ్చిండ్రు ఈ రేషన్ కార్డు? ఎవరిచ్చిండ్రు ఈ పాస్పోర్ట్? ఎవరిచ్చిండ్రు ఈ ఆధార్ కార్డు? ఎవరిచ్చిండ్రు? ఎవరి ద్వారా ఈ ఆధార్ కార్డు వచ్చింది? ఎవరి ద్వారా పాస్పోర్ట్ వచ్చింది? ఎందుకు అసలు పట్టుకున్నారు కదా పోలీసులు? తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పట్టుకున్నారు. ఎవరిస్తే వచ్చింది ఈ ఆధార్ కార్డు? ఎవరిస్తే వచ్చింది ఈ పాస్పోర్ట్? నేను ఒక లెక్క చెప్తున్నా మేడం. ఈ రోజు భారతదేశంలో అంటే నేను 1995 లెక్క చెప్తాను. 1995 లోని అసెస్మెంట్ ప్రకారం 1.2 కోట్లు, అంటే సుమారు 30 ఏళ్ల కింద బంగ్లాదేశ్ ఉన్నట్టు అప్పుడున్న ప్రభుత్వం గుర్తింది. అప్పుడు బజీ ప్రభుత్వం కాదు, 1995 ఉన్నది గుర్తించినటువంటి ప్రభుత్వం మేడం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దేశంలో. ఈ రోజున సుమారుగా 5 నుంచి 6 కోట్ల మంది బంగ్లాదేశ్ నుంచి ఇచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా అక్రమంగా వచ్చినట్టు రోహింగ్యాలు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నారనేది ఒక అసెస్మెంట్. అది కరెక్ట్ పిక్చర్ నాకు తెలియదు. మరి వాళ్ళందరికీ ఆధార్ కార్డు ఎట్లా వస్తున్నాయి మేడం? నేను ఇస్తున్నానా, మీరు ఇస్తున్నారా, ఇంకెవరైనా ఇస్తున్నారా? ఎట్లా వస్తున్నాయి అందరికీ? బంగ్లాదేశ్ వాళ్ళు ఇచ్చినా కాలేదా? అందుకోసమనే పారామీటర్ ఏంటంటే పలానా 2003 తర్వాత వచ్చిన వాళ్ళను వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ చూపెట్టాలి, దాని ఆధారంగా మీరు ఓటింగ్ ఎన్రోల్మెంట్ జరగాలన్నారు. అది కొంతవరకు ప్రజలకు అర్థం కావడం కోసం చెప్పాను. మూడో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. మా ఇల్లు మలక్పేటలో ఉంటుంది మేడం. మా ఇంటి కాలనీలో మా కాలనీలో ఒక ఇల్లు నెంబరే లేదు మేడం. ఇంటి నెంబరే లేదు. 69 ఓట్లు ఉన్నాయి. ఇంటి నెంబర్ అసలు ఇల్లే ఆ నెంబరే లేదు. ఆ నెంబర్ గల ఇల్లు లేనే లేదు. 69 వేలు ఎట్లా వచ్చినాయి మేడం? ఇది జిహెచ్ఎంసీ ఆఫీసులో ఏ పార్టీ దీన్ని నడిపిస్తుంది? నేను అడుగుతున్న ప్రశ్న, జిహెచ్ఎంసీలో హైదరాబాద్ లో ఏ పార్టీ ఈ రోజు ఈ లిస్ట్ ఓటర్ లిస్ట్ తయారు చేస్తుంది? మరి ఒక్కొక్క దగ్గర ఎందుకు డెమోగ్రఫీ పెరుగుతుంది, ఒక్కొక్క దగ్గర ఎందుకు తగ్గుతుంది? ఉన్న ఓట్లు తీసేస్తున్నారు, కొత్త ఓట్లను వేల ఓట్లు, లక్షల ఓట్లు హైదరాబాద్ లో మీరు ఎస్ఐఆర్ చేస్తే మేడం హైదరాబాద్ పార్లమెంట్ లో ఎందుకు వచ్చినాయి, ఎట్లా వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తున్నాయి, ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి కుట్రదారు? అంటే మా గతంలో టీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు ఇంకో పార్టీ, వీళ్ళు అందామా? మీరు చెప్పండి. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు స్టేట్ లో మీరు ఉన్నారు కదా, బిఎల్ఓలు స్టేట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా బిఎల్ఓలు అందరు కూడా. బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్ కూడా ఉంది. కలెక్టర్లే ఈ రోజు ఓట్ ఎన్రోల్మెంట్ చేసే అంటే ప్రక్రియలో ఉంటారు మేడం. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఆఫీస్ లో ఓట్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ మొత్తం ఉంటుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఓట్ ఎన్రోల్మెంట్ గానీ డిలీషన్ గానీ జరుగుతుంది. ఇది ఎవరి బాధ్యులు మేడం? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులు. కాకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా బీజేపీ పాలితనా కాంగ్రెస్ పాలితనా నేను చెప్పట్లే. బాధ్యత ఎలక్షన్ కమిషన్ కు సొంత నెట్వర్క్ ఏం లేదు మేడం. రాష్ట్ర ప్రభుత్వాల నెట్వర్క్ లోనే ఎలక్షన్ కమిషన్లు ఓట్లు ఎన్రోల్మెంట్ జరుగుతాయి. అందుకోసమనే దీన్ని పట్టుకొని దీని ఆధారంగా ఆధార్ కార్డు వల్ల పాస్పోర్ట్ దిట్టేంత వరకు మరి 2 సార్లు అవకాశం ఇచ్చి నాకు ఒక్కసారి కూడా అవకాశం లేదు. 2 సార్లు ఇది మీరు రెండో టైం కాదా? మా మహేష్ గారు 2 సార్లు అయిపోయింది కదా. మహేష్ గారు 2 సార్లు అయిపోయింది. లేదు లేదు, ఇప్పుడు మీది కూడా రెండో టైమేగా. అందుకోసం 2 పాయింట్స్ వాళ్ళు చెప్పిన 3-4 పాయింట్స్ చెప్పండి మేడం. 3 ఆఫ్ ది నేషన్ అంటున్నారు కాబట్టి నేను ఒక్క పాయింట్ కంప్లీట్ చేస్తే ఒకటి కంక్లూడ్ చేయండి. 3 ఆఫ్ ది నేషన్ అంటున్నారు. 2004లో ఈ దేశంలో ఉన్న ఏ పత్రిక అయినా, ఏ టీవీ అయినా, ఇంక్లూడింగ్ హెచ్ఎం టీవీ కూడా ఉంటే ఎవరన్నా బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పినారా? కానీ బీజేపీ ప్రభుత్వం ఓడిపోయి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి 2004లో. మరి ఏం జరిగింది? 3 ఆఫ్ ది నేషన్ కి భిన్నంగా అంటే మరి ఆ రోజే కాంగ్రెస్ ప్లాన్ చేసిందా? ఇవన్నీ కూడా కుట్రదారులు అయిందా? కాబట్టి 3 ఆఫ్ ది నేషన్ పేరు మీద ప్రజలు రెచ్చగొట్టే 2018లో మేడం, 2018లో 3 ఆఫ్ ది రాజస్థాన్, 3 ఆఫ్ ది మధ్యప్రదేశ్, 3 ఆఫ్ ది ఛత్తీస్గఢ్ ఏంటంటే ఈ మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలుస్తుంది, ఛత్తీస్గఢ్ లో బీజేపీ ఓడిపోతుంది, రాజస్థాన్ లో బీజేపీ గెలుస్తుంది రాసినారు. రిజల్ట్ ఏమొచ్చింది మేడం? రిజల్ట్ ఏమొచ్చింది?
మధ్యప్రదేశ్ లో బీజేపీ ఓడిపోయింది, ఛత్తీస్గఢ్ లో బీజేపీ ఓడిపోయింది, ఈవెన్ రాజస్థాన్ లో కూడా బీజేపీ ఓడిపోయింది. అంటే 3వ జనరేషన్ తప్పు అన్నట్ట, ప్రజలు వాళ్ళ ఒపీనియన్ అందుకోసమనే నేను చెప్పొచ్చేది అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం ఈ నేపాల్ టైపు రాజకీయాలు రావాలని కోరుకునే హైదరాబాద్ లో కూడా ఓట్ల గల్లంతుకు సంబంధించి వీటికి సంబంధించి మీరు కూడా పెద్ద విమర్శలు ఫేస్ చేశారు గతంలో. దానిపైన మీరు సమాధానం చెప్పుకోండి. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ డిస్కస్ గారు. ఇప్పుడు హైదరాబాద్ లో కానివ్వండి, అది బీహార్ లో కానివ్వండి, కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా ఈ ఎన్నికల సిస్టానికి సంబంధించి ఓటర్ నమోదు కార్యక్రమం కానీ డిలీషన్ కార్యక్రమం కానీ ఒక టెక్నికల్ గా ఏ ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఇబ్బంది కాకుండా, ఏ ఓటర్ ప్రమేయం లేకుండా వాళ్ళ ఓటరు తొలగించే పరిస్థితి రాకుండా ఉండే విధంగా కావాల్సిన సిస్టమ్ ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వాలదే కదా. చిన్న చిన్న లోపాలని ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్న అధికారులదే అని చెప్పేసి ఎత్తి చూపించి దాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి మాకు అనుకూలంగా మలుచుకుంటామనంటే, ఈ రోజు నితీష్ ప్రభుత్వం బీహార్ లో ఉన్నా మీరైతే ఇవాళ చేయగలుగుతున్నారు కదా, చేస్తున్నారు కదా, దానికి సంపూర్ణమైన ఆధారాలు ఈ రోజు చూపిస్తున్నాం కదా. ఇటువంటి పరిస్థితులలో ఇవాళ హైదరాబాద్ లో 69 ఓట్లున్నా ఇంకోటి ఉన్నా ఇటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేయకుండా ఉండే విధమైన కఠిన నిబంధనలు ఇవ్వాల్సిన బాధ్యత అయితే కేంద్ర ప్రభుత్వందే. మనం ఏవైతే రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటామో, ఏ సిస్టమ్ అయితే ఫాలో కమ్మని చెప్పేసి ఉద్యోగస్తులకు నియమ నిబంధనలు ఇస్తామో దాని ప్రకారం ఫాలో చేయాల్సిన బాధ్యత కింద స్థాయి ఉద్యోగులకు ఉంటుంది. దాన్ని మానిటర్ చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈ లొసుగుల్ని ఆసరా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో, భవిష్యత్తులో మనం ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో వీటన్నిటిని వదిలిపెట్టి ఎన్నికలు వచ్చినప్పుడు వీటిని ఆసరా చేసుకొని ఆ ప్రభుత్వం అక్కడుంది, ఈ ప్రభుత్వం ఇక్కడుంది, ఈ అధికారులు మా చేతుల్లో లేరు కదా కాబట్టి మేము సత్యహరిశ్చంద్రులం అనే నెపాన్ని నెట్టే పరిస్థితి కాకుండా, భవిష్యత్తులో ఒక మనిషికి అసలు ఆధారం ఏందండి బతుకున్నాడు అని అంటే జనాభా లెక్క ప్రకారం ఓటే ప్రామాణికం. అటువంటి ఓటే తీసేస్తే ఉంటదో ఉండదో అని బూత్ల కాడిపోయిన తర్వాత ఎన్నిసార్లు ఆందోళనకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఓటర్ లిస్టు ఎన్నికల ముందు మామూలుగా ఓటర్ లిస్ట్ లో పేరు ఉంటుంది, నమోదై ఉంటది. బూత్ కాడిపోయిన తర్వాత ఆ పేరు మాయమైన సందర్భాలు ఎంతమందికి లేవు, ఎన్ని సందర్భాలలో చూడలేదు. మనం ఓటేద్దామని చెప్పేసి పోయి స్లిప్ పట్టుకొని పోయిన తర్వాత కూడా నీ ఓటు లేదు అని చెప్పేసి బూతుల నుంచి వెనక్కి పంపించిన సందర్భాలు. ఇటువంటి అన్నిటినీ మామూలుగా సర్దిద్దాల్సిన బాధ్యత, దీని మీద ఏదో ఓట్లు వస్తున్నాయని అంటే దీని మీద చైతన్యం కలిగేయటానికో లేకపోతే ఓటర్ మీద ఒక అవగాహన సదస్సులు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ పెడుతుంది తప్ప రేపు ఎటువంటి ఇబ్బంది లేకుండా 18 సంవత్సరాలు దాటంగానే ఓటర్ గా నమోదవటంతో పాటు చచ్చిపోయిన వాళ్ళే తీసేయటం గాని, బతుకున్న వాళ్ళే ఇమ్మీడియట్ గా ఇంక్లూడ్ చేయడం గాని, ఈ సిస్టమ్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటున్నారు కానీ మిగతా సందర్భాలలో దీని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? టెక్నికల్ గా ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఎందుకు ప్రభుత్వాలు చేయట్లేదు? ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉండకుండా ఉండాలంటే ఆధారే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు కదా. లింక్ చేసింది కదా, లింక్ చేసిరు. ఆధార్ లింక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఒకటికి మించి ఉన్నాయని డిలీట్ కావాలా. ఎందుకు అవ్వట్లేదు? ఆ సిస్టమ్ ఎందుకు మామూలుగా ఇంప్లిమెంట్ చేయట్లేదు? అధికారుల మీద ఎందుకు నియంత్రణ లేకుండా అయిపోతుంది? ప్రభుత్వం ఈ నిబంధన పెట్టిన తర్వాత ఆధార్ లింక్ తోనే ఉన్న దొంగ ఓట్లన్నీ తీసేయాలి, ఒక్క ఓటుకు మించి ఉన్న నమోదైన అన్ని ఓట్లు ఆటోమేటిక్ గా తొలగిపోయే విధంగా ఆధార్ లింక్ చేస్తున్నామని చెప్పినప్పుడు అది అవుతుందా లేదా నియంత్రించే బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రభుత్వానికే కదా, కేంద్ర ప్రభుత్వానికే కదా. కేంద్ర ప్రభుత్వం ప్రాక్టీస్ లో ఆధార్ అనేది కాకుండా పాస్పోర్ట్ కావచ్చు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఐడీలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఇచ్చేటువంటి ప్రక్రియ అనేది ఓటర్ గా నమోదు చేసుకోవటానికి మామూలుగా బర్త్ సర్టిఫికేట్ గాని, పాస్పోర్ట్ గాని, రేషన్ కార్డు గాని ఈ రకమైన ఒక 4-5 ప్రూఫ్స్ పెట్టారు. ఈ ప్రూఫ్స్లలో ఏది ఆధారంగా తీసుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, దొంగ ఓట్లు రాకుండా, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఓట్లు మిస్ కాకుండా ఉండటానికి ఒక టెక్నికల్ గా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండే విధంగా, ఓటర్ కి భద్రత కలిగించే విధంగా ఎందుకు ఆ
సాంకేతిక నైపుణ్యంతో Okay. మనం ఆ సిస్టమ్ ని డెవలప్ చేసుకోలేకపోతున్నాం. ఓకే అధికారంలో ఉన్నాం. మహేష్. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నో సందర్భాలలో చూస్తున్నాం కదా, గొడవలు అవుతున్నాయి. ఓటర్ నా ఓటు లేదని చెప్పి చెప్తున్నారు, 10 ఓట్లు ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు, దొంగ ఓట్లు ఇస్తున్నారు అని చెప్తున్నారు. అసలు ప్రజాస్వామ్యంలో నియంత్రించాల్సిన అసలు వ్యవస్థని ఈ ఓటు నమోదు కార్యక్రమాన్ని కానీ ఓటర్కి సంబంధించిన సరళ విషయంలో కానీ ఎందుకు ప్రభుత్వాలు నియంత్రణ చేయకుండా జాప్యం చేస్తున్నాయి, నిర్లక్ష్యం వహిస్తున్నాయి అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మహేష్ గారు మేడం, ఒకటి కంటే ఎక్కువ ఓట్లను ఉంటే డిలీట్ చేయాలి అనే ఆలోచన ఇప్పుడున్న ప్రభుత్వానికి బహుశా ఎప్పుడు రాదేమో. అంటే వాళ్ళు దిగిపోయే వరకు రాదు. ఎందుకు రాదంటే దానివల్ల ఎక్కువ నష్టపోయేది వాళ్ళే. మహారాష్ట్రలో ఎలక్షన్ అంటే వీళ్ళ టీం అంతా పోతే మహారాష్ట్రలో ఒక 6 నెలల ముందే మొత్తం గ్యాంగ్ అయిపోయి అక్కడ టెంట్లు వేసి ఓట్లన్నీ కొత్త ఎక్కించుకొని అక్కడ ఓట్లు అయిపోయిందని అక్కడ డేరా ఎత్తేసి, కర్ణాటకలో ఎలక్షన్ అంటే మళ్ళీ ఆడపోయి డేరా వేసి మళ్ళీ అక్కడ ఓట్లు ఎక్కించుకొని అక్కడ ఓట్లు వేసి ఓన్లీ బీజేపీ ఓట్లు ఇవి. సో ఒక్కొక్క అసెంబ్లీకి రమారమి 1,00,000 ఓట్లు, ఒక 5-10 వేలు తక్కువ ఎక్కువ ఇట్లాంటి దొంగ ఓట్లు ఓట్ చోరీ ద్వారా నమోదు చేయించుకొని బీజేపీని గెలిపిస్తూ వస్తున్నారు. అవన్నీ ఆధారాలు మీ అందరి ముందు ఉన్నాయి. ఇప్పుడు నేను వాటి గురించి మళ్ళీ చెప్పి మన టైం వేస్ట్ చేసుకోలేదు. బట్ నేనేమంటున్నా అంటే మీ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ లో ఉన్న జ్ఞానేష్ కుమార్ గారు ప్రెస్ మీట్ ఒకటి మీరు అందరు జాగ్రత్తగా చూస్తే, ఈ టీవీ షో చూసే మన లైవ్ షో చూస్తే తెలుగు ప్రజలు కూడా అడుగుతున్నాను, మీరు జాగ్రత్తగా చూస్తే ఓట్ చోరీ జరిగిందా జరగలేదా మీ అందరికి అర్థమైపోతుంది. చాలా కేటగిరికల్ గా ఆయన సీసీటీవీ విషయంలో మాట్లాడిన విషయాలు కానీ, ఎవరైనా దైనిక్ భాస్కర్ ఉత్తర భారతదేశంలో దాదాపు అంటే నాకు తెలిసి ఇండియాలోనే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఉన్న హిందీ పత్రిక దైనిక్ భాస్కర్ సీనియర్ రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగితే దానికి పాస్ అని ఇంకో దిక్కు చూశాడు, ఏంటి దొరికిపోతానని. ఆయన ఆ ప్రెస్ మీట్ పెట్టకపోయినా ఎంతో కొంత ఆ విలువ ఉంటుండే ఎలక్షన్ కమిషన్ కి. పెట్టిన తర్వాత మొత్తం అందరికీ అర్థమైపోయింది దొంగతనం జరిగింది, ఓట్ చోరీ జరిగిందని. అదొక అంశం. రెండోది, ప్రకాష్ రెడ్డి గారు ఇందాక ఒక మాట లేవనెత్తారు. వారి ఇంటి పక్కనే 69 ఓట్లు, బాధితయుతమైన పౌరుడుగా 69 ఓట్లు ఉంటే క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మీది. దగ్గరలో ఎవరుంటే వాళ్ళకి రిపోర్ట్ చేయండి. మేము చేస్తున్నాం కదా, రాహుల్ గాంధీ గారు అదే చేస్తున్నారు కదా. అది యాక్చువల్ గా మొన్న లాస్ట్ ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ గారు ఒక మాట అంటారు, నేను ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని, అధికారిని కాదు, అయినా కూడా నేను ఈ దేశ ప్రజాస్వామ్యం బాగుండాలని కోరుకునే వ్యక్తిగా నేను ముందుకొచ్చి ఈ పోరాటం చేస్తున్నా, మీరందరూ మద్దతుగా ఉన్నాం. ఇంతకు ముందు ఆధార్ తోని గనక ఇస్తే ఇటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి దానికి ముందుకు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇంత ముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్తూ ఆధార్ చాలా మందికి వస్తుంది, రోహింగ్యాలకు వచ్చింది, బంగ్లాదేశీలకు వస్తుంది, చాలా మందికి ఉంది, దీన్ని ఎట్లా ప్రామాణికంగా తీసుకోమంటారు అని అంటున్నారు. సార్ నేనేమంటున్నా, మరి ఆధార్ కార్డుని ఎందుకు లింక్ చేశారు? ఇప్పుడు ఒకవేళ అదే నిజమైతే బ్యాంక్ అకౌంట్ లో ఆధార్ కార్డు లింక్ చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ లో పనిచేయమని డెడ్ లైన్ పెట్టింది ఎవరు? మోడీ ప్రభుత్వం కాదా? ఆన్లైన్ చెల్లింపులు చేయాలంటే ఆధార్ తో లింక్ చేయాల్సిందని నిబంధన పెట్టింది మోడీ గారి ప్రభుత్వం కాదా? గ్యాస్ బండలు వేయాలంటే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలంటే ఆధార్ కార్డు తో లింక్ చేసింది మోడీ గారి ప్రభుత్వం కాదా? వీళ్ళందరూ ఇదన్నీ చేసింది ఎవరు? ఓన్లీ ఎలక్షన్ కార్డుకు ఆధార్ లింక్ చేస్తేనే ప్రమాదం వచ్చి పడిందా? పాస్పోర్ట్ ఎంత మంది కొద్ది, నేను ఇందాకనే చెప్పిన 9 కోట్ల మంది, కొద్ది 140 కోట్లు ఈ దేశ జనాభా, ఇంకా 130 కోట్ల మంది ఏ కాగితాలు తీసుకురావాలి? అచ్చా డేట్ ఆఫ్ బర్త్ అంటారా? ఎంతమంది ఇప్పుడు మా వయసు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి కానీ ఇంకో ముందు 2 జనరేషన్స్ వాళ్ళని నిలబడదామా దేశంలోకి వెళ్ళి? 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది చెప్పండి? మన ఇళ్లలో ఉండే తల్లిదండ్రులకు ఆ రోజు ఎవరో చదువుకున్న వాళ్ళు ముందు దృష్టితో ఉన్న వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్లు రాశారు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. మిగతా వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు ఎక్కడి? గ్రామాల్లో మీరు నిలబెట్టి అడగండి. 50% మంది 50 ఏళ్ళ పైబడిన వాళ్ళలో కనీసం 50-60% మంది, 100కి 60 మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండదు. వాళ్ళని తీసుకొచ్చి ఓటు హక్కు లేదు అని డినై చేసే రైట్ మీకెవరు ఇచ్చింది? ఈ దేశ ప్రజానికంగా, ఈ దేశ పౌరులుగా వాళ్ళకి అది ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళు లాస్ట్ లో నేనేమంటున్నామా, ఇప్పుడు విదేశీ అనే మాట ఒక ఆయన ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట వాడిండు. నేనేమంటున్నా, పహల్గామ్ అటాక్ జరిగింది, ఆపరేషన్ సింధూరు పాకిస్తాన్ ఆక్రమించేసినాం అనే లెవెల్లో వీళ్ళు ఊదరగొట్టిండ్రు. తర్వాత ఏమైంది? రిమోట్ కంట్రోల్ తోని ట్రంప్ ఆపరేట్ చేస్తున్నారు మోడీని అని తేట తెల్లమైంది. అక్కడ కూర్చొని ట్వీట్ చేశాడు ట్రంప్ అనేటోడు, అమెరికా గొడవ ఆపినామని ట్వీట్ చేశారంటే విదేశీ బానిసలు ఎవరు అనేది చెప్తున్నారు. దేశమంతా ఒక్క మాట వారికి మరి పూర్తి అవకాశం ఇచ్చి నేనేమంటున్నా, దేశం కోసం స్వతంత్ర పోరాటం జరుగుతుందమ్మా. 1980s నుంచి 47 వరకు జరిగింది. స్వతంత్ర పోరాటంలో
బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉంది? బ్రిటిష్ వాళ్ళ పక్షాన ఉంది. అసలు బీజేపీ ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు దయచేసి మహేష్ గారు ప్లీజ్ ప్రకాష్ రెడ్డి గారు మహేష్ గారు ప్లీజ్ అలా మాట్లాడకండి. అండ్ ప్రకాష్ రెడ్డి గారు ఇది పద్ధతి గారు, ఆ మాటలు కూడా మాట్లాడకూడదు దయచేసి. ఇప్పుడు కరెక్ట్ కాదు ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు ఏంటి మాట్లాడడం? సద్దులు మోసిన దొంగ మీరు ఇద్దరు మాట్లాడుకున్న పద్ధతి కరెక్ట్ గా లేదు. అండ్ ప్రకాష్ రెడ్డి గారు మీరు ముందుగా టంగ్ స్లిప్ అవడానికి అస్సలు బాగలేదు, పద్ధతి కాదు. ఇలాంటి పెద్దలు ఇలా మాట్లాడడం ఏంటది? దొంగను దొంగ అంటే రోషం ఎందుకురా నీకు? మహేష్ గారు దయచేసి ప్రకాష్ రెడ్డి గారు దయచేసి ఇది పద్ధతి కాదు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుకోవడం. అండ్ మహేష్ గారు ఇప్పుడు కరెక్ట్ కాదు. అండ్ దయచేసి ఇద్దరిని మ్యూట్ చేయండి. ఇవే మాటలు మాట్లాడేది. ప్రకాష్ రెడ్డి గారు మీలాంటి పెద్దలు ఇలా స్లిప్ అవ్వడం కరెక్టేనా? అండ్ మహేష్ గారు మీరు కూడా ఇలా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. వాయిస్ ఇవ్వండి. ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు మహేష్ గారు ఇది ఆ టాపిక్ కాదు, మీరు అనవసరంగా అందులో పెట్టకండి. అయితే ప్రకాష్ రెడ్డి గారు మీరు అట్లా టంగ్ స్లిప్ అవ్వద్దు, మీరు అట్లా రియాక్ట్ అవ్వకూడదు మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు అండ్ మహేష్ గారు. బొల్లం మల్లయ్య యాదవ్ గారు థ్యాంక్ యూ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. అది మొత్తానికి ఈవీఎం హ్యాకింగ్ జరిగిందని, గతంలో కూడా జరిగిందని ఈ రకమైన విమర్శలు చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఒకరికి ఒకే ఓటు హక్కు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉండాలి. ఎందుకంటే 1-2 చోట్ల ఓట్లున్నా కూడా చూసి పర్లేదులే తర్వాత చూద్దాం అన్నటువంటి వదిలేసే ప్రజలు కూడా ఉన్నారు. సో అటువంటి అటెంప్ట్స్ అనేవి, అటువంటి ప్రాక్టీస్ అనేది దేశానికి అస్సలు మంచిది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డిస్కషన్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.